నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ పిలుపు మేరకు జోగులాంబ గద్వాల జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో గద్వాల పట్టణంలోని వైఎస్ఆర్ చౌక్ వద్ద రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు రామాంజనేయులు ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ ప్రధాని పట్ల చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు చిక్నారెడ్డి గారి నాయకత్వం భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ अरे प्यार से बोलो बीजेपी जिंदाबाद प्यार से बोलो बीजेपी जिंदाबाद देश का नेता नरेंद्र मोदी 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 बीजेपी యొక్క రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మన యొక్క పాలమూరు పార్లమెంటు సభ్యురాలు అన్నమ్మ గారి యొక్క ఆధ్వర్యంలో మనం ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా నిన్న జరిగిన ఈ యొక్క జంతర్ మంతర్ యొక్క ధర్నాలో భాగంగా మన రాహుల్ గాంధీ గారు నిన్న ప్రధానమంత్రి నివాసం దగ్గర డ్రామా యాక్షన్ చేయడం జరిగింది. ఈ డ్రామాలు ఆపండి, ఎందుకంటే మీ ధర్నాలు చేయాలన్నా దీక్షలు చేయాలన్నా మీకు జంతర్ మంతర్ చౌకుంది. అదేవిధంగా మీ యొక్క ఏమైనా సమస్యలు మాట్లాడాలన్నా కూడా పార్లమెంటు సెక్షన్ నడుస్తుంది. గోదావరి మెయిన్ చౌరస్తాలోని పోచమ్మ తల్లి దేవాలయం త్వరలో మరింత సుందరంగా రూపుదిద్దుకోనుంది. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ గురువారం ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధి ప్రణాళికలను ప్రకటిస్తూ నూతన నిర్మాణ నమూనాను ఆవిష్కరించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో సుమారు 40 లక్షల వ్యయంతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. అన్ని పోతాయి కొంచెం బ్యాక్ కొంచెం సైడ్ రౌండ్ అప్ దేవాలయంలో పెట్టాం. ఇటు కార్నర్స్ పెట్టాం. ఈ కార్నర్లో ఆ కార్నర్ పెట్టేసి అలా భవిష్యత్తు ఇది కట్ అవుతుంది, జాయింట్ అవుతుంది. ఈ చెట్టు అవసరం అనుకుంటే ఆ రోడ్కి దగ్గరకి బయట కూడా కట్ చేసానా ఈ కాంప్లెక్స్ మనం కలపవచ్చున్నాం. మధ్యలో ఈ స్పేస్ ఓపెన్ కటింగ్ లాగా వేరే ప్లేస్ పెట్టాను. జంటలు ఇచ్చిన అడగండి. ఇది ఒక మంచి క్లాస్ వేరే ఫిషింగ్ బోల్ట్ బాగా కర్ణ దీనికి ఎట్లా చేస్తారో మరి ఏంటో కాదు. ఏ అమ్మవారికి వేస్తా ఆమెనే ఉంటుంది. దాని మీద ఇంకోటి ఉంటుంది, ఆమెనే ఉంటుంది. ఈ బిల్డింగ్ అంతా
తీసి చేయాల్సి వస్తుంది. లేకుంటే దీన్ని ఇక్కడ పెట్టుకుంటే పక్క ప్రజెంట్ మెల్లమెల్ల ఈ మెజర్మెంట్ మనం ఒకసారి చూస్తే వాస్తుకు ఎన్ని ఫీట్స్ వస్తుంది ఎన్ని వస్తుంది నాకు తెలిసి గుడి ఇగో ఈ ప్లేస్ లో గుడి వస్తుంది చుట్టూ అప్పుడు మనం తీయాలి. రోడ్ ఫేసింగ్ రావాలి. ప్లేస్ తక్కువ ఉండాలి. ఎక్కువ ఉండాలి. అప్పుడు మనం కూడా ఏంటంటే ఈ టెంపుల్ ఉండగానే మనకు దాదాపు ఇక్కడ వచ్చినప్పుడు దీన్ని మనం ఇంటివే డిస్టర్బ్ చేయాల్సిన అవసరం. ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అప్పుడు దీన్ని రిమూవ్ చేసి అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ముందులో రావాలి కదా, కనబడాలి. ఫేసింగ్ ఎంట్రన్స్ దగ్గరికి రావాలి. ఈ రెండు చెట్లు పోతాయి. కంప్లీట్ ఊరికి రావాలి. రోడ్డు కంటే మళ్ళీ జనాలు వచ్చి కూర్చున్నాడు అని అందరినీ కూర్చునేది ఉన్నది. సైడ్ ఇదంతా ఓపెన్ ఎంత ఆడ ఉన్నట్టు దాన్ని కట్టేది ఉంటే ఇక బోనాలకు 1,50,000 మంది జనాలు మంచిగా కనబడాలి. గుడి మందం దాని మీదనే వస్తాయి కదా టోటల్ ప్లాట్ కూడా ఒక ప్లాన్ గీయించారు అది చెప్పి ఆ టోటల్ ప్లాట్ లో గుడి ఎక్కడ ఉంటుంది అనేది కూడా ప్లాన్ వాస్తు ప్రకారం ఎక్కడ ఉండాలి, ఎన్ని ఫీట్స్ వెనక ఉండాలి. సరిపోదా మిత్రులు మేయర్ మాంకాళి స్వామి గారు, జిఎం లలిత్ కుమార్ గారు, మానస గారు, టెంపుల్ రామాలయ చైర్మన్ కార్పొరేటర్ సోదరుడు రమేష్ గారు, శ్రీనివాస్ గారు, రాజరెడ్డి గారు, మా సింగరేణి సీనన్న గారు, బాలరాజ్ గారు, మోదల్ గారు, వ్యాపార విభాగానికి సంబంధించినటువంటి అశోక్ గారు, భిక్షపతి గారు, ఇంకా కార్పొరేటర్ సోదరులు, మాజీ కార్పొరేటర్లు, ఈ ప్రాంతాల్లో నివాసం ఉండేటువంటి ప్రతి ఒక్క వ్యాపార వర్గాల వారు, నివాసం ఉండే వారు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా గోదావరికి గుండెకాయ అయినటువంటి లక్ష్మీనగర్లో పోచమ్మ టెంపుల్ అంటేనే ఇక్కడ చాలా చిన్నగా ఉండేది. ఎప్పుడో మార్కెట్ అంతా నడిచినప్పుడు ఎవరో చిన్నగా ఏర్పాటు చేసినటువంటి ఒక గుడిగా వెలిచి గోదావరి ప్రజలకి అద్భుతమైనటువంటి ఒక పవిత్రమైన గుడిగా మారింది. ఇన్ని సంవత్సరాలు కబ్జాదారుల కోలంలో ఈ గుడి కనబడకుండా పోయింది. చిన్నగా ఉండి అడ్డదిడ్డంగా ఉండే మా సోదరుడు స్వామి కార్పొరేటర్ ఉన్నప్పుడు కొంచెం రిపేర్లు చేసినారు. తర్వాత ఇప్పుడున్న కార్పొరేటర్ దాన్ని మెయింటైన్ చేస్తారు. ఈరోజు ఇవన్నీ కూడా ఈ సముదాయాలన్నీ కూడా కబ్జాలో ఉన్నప్పుడు అవన్నీ తీసేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు. సింగరేణికి సంబంధించిన జిఎం లలిత్ గారు వారి టీం సహకారంతో మా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, నాయకుల ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా ఈ అమ్మవారి గుడికి విముక్తి కలిగిన విషయం మీకు ప్రజలకు అందరికీ తెలిసింది. ఈరోజు అద్భుతమైన నిర్మాణం, పోచమ్మ గుడి నిర్మాణానికి ఇన్ని రోజులు సంవత్సర కాలంగా డిజైన్ చేస్తూ ఈరోజు మీ ముందు ఈ యొక్క అద్భుతమైనటువంటి అమ్మవారి గుడి నాకు తెలిసి తెలంగాణలో ఎక్కడ లేదేమో, నాకు తెలిసి దేశంలోనే ఎక్కడ లేదు, ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి నిర్మాణం ఈ రకంగా సోదరులు
సింగరేణికి సంబంధించిన అధికారుల సమక్షంతో పాటు కార్పొరేషన్కి సంబంధించిన మేయరు, అధికారులు, వ్యాపారవేత్తలు, హిందూ సమాజం భాగంలో భాగస్వాములైతున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు బాధ్యత కలిగిన వారు దీంట్లో భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి మొదలు పెడతాం. త్వరితగతిగా అయ్యే విధంగా దేవుడి గుళ్ళు అంటే చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ అమ్మవారిని కొబ్బరికాయ కొట్టి ఆశీర్వాదం తీసుకొని పోతాం. చెట్లు తీయాల్సిన పరిస్థితి కూడా ఉంది. తీసి ఒక అద్భుతమైనటువంటి నిర్మాణం, చరిత్రలో మిగిలిపోయేటువంటి నిర్మాణాన్ని మీరందరూ కూడా మీడియా మిత్రులు, సింగరేణి కార్మిక బంధువులు, అక్క చెల్లెళ్ళు, వ్యాపారవేత్తలు, ఈ రామగుండం నియోజకవర్గంలో నివాసం ఉండే ప్రతి ఒక్కరు కూడా ఇది మంచి జరగాలి, అద్భుతంగా రావాలని కోరుతూ సింగరేణి దీనికి పూర్తిగా సహకారం అందించడానికి, అదే మాదిరి ఎండోమెంట్ ద్వారా సహకారం సుమారు 40 లక్షలు, అదే మాదిరి ఇంకో 40 లక్షలు, ఇంకా ఎంతైనా సరే మేము మాకు సంబంధించిన వ్యాపారవేత్తలు అశోక్ రావు కూడా ఇస్తా అని చెప్తా ఉన్నాం, విశ్వపతన కూడా ఇస్తా అని చెప్తా ఉన్నాం. అందరం కలిసి అద్భుతంగా చేద్దాం. ఇది రాజకీయాలకు అతీతంగా దైవ కార్యక్రమం, ఇది దేవుడి కార్యక్రమం, మన అందరి బాధ్యత. దీన్ని రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా భాగస్వాములు రండి, కలిసి నగరాన్ని అత్యద్భుతంగా అభివృద్ధి చేద్దాం, టెంపుల్ టౌన్గా చేస్తామని చెప్పినాం. ఇలా అద్భుతంగా గతంలో చిన్న గుళ్ళు కూడా కట్టుకుంటూ వెళ్తా ఉన్నాం. ఎవరు ఏది అడిగినా చేసుకుంటూ పోతా ఉన్నాం. ఎక్కడైనా కూడా ఇవాళ అన్ని మతాలకి, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఒక్కరని కాదు, సిక్కు ఫేస్ కనబడుతుందా, అందరినీ గౌరవిస్తూ, అన్ని మతాలను గౌరవిస్తూ, అన్ని విభాగాలను గౌరవిస్తూ వారి వారి యొక్క కార్యాచరణ కొనసాగిస్తూ ముందుకెళ్తా ఉంది. ఈ యొక్క ప్రభుత్వం చిత్తశుద్ధి. దీంట్లో రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ, ప్రధానంగా గోదావరిఖని ప్రాంత ప్రజలందరికీ కూడా పోచమ్మ తల్లి, మన పోచమ్మ తల్లి అంటే విపరీతమైనటువంటి భక్తి శ్రద్ధలు ఉన్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. తీసేయడం కాదు, ఇది తీసి మళ్ళీ ప్లాంట్ చేస్తూ ఉన్నాం. వెనుక వైపు సింగరేణి యాజమాన్యం ఈ చెట్లను తీసి వెనక ప్రాంతంలో మళ్ళీ ప్లాంట్ చేస్తూ ఉన్నారు. అది కూడా గమనించాలి. ఏది కూడా నష్టం జరగకుండా వాటిని కూడా పునఃప్రతిష్ఠ చేస్తూ ఉన్నారు. సింగరేణికి ధన్యవాదాలు. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలో నిన్నటి రోజు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై లాఠీచార్జ్, టియర్ గ్యాస్, బుల్లెట్ల వర్షం కురిపించినందుకు నిరసనగా రాహుల్ గాంధీ చట్టబద్ధంగా నిరసన తెలియజేస్తే కేంద్ర ప్రభుత్వం చేయించినటువంటి అక్రమ అరెస్టుకు నిరసనగా, అలాగే జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు, మేధావులు దీక్షలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మొండి వైఖరి వీడకుండా, కేంద్ర విద్యాశాఖ మంత్రిని తొలగించకుండా కాలయాపన చేసినందుకు తెలంగాణ రాష్ట్ర సలహాదారులు షబ్బీర్ అలీ ఆదేశాల మేరకు బేబీపేట్ మండల కేంద్రంలో చౌరస్తా వద్ద ప్రధాని మోదీ మరియు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వారి దిష్టిబొమ్మలను బేబీపేట్ మండల అధ్యక్షులు పాతరాజు అధ్యక్షతన దిష్టిబొమ్మ తగలబెట్టడం జరిగింది. क्या हुआ?
నాగర్ కర్నూలు పట్టణ పోలీస్ స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్తో కలిసి ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, ప్రజల ప్రాణాలు, ఆస్తుల భద్రతకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సీసీ కెమెరాల ద్వారా నేరాల ఛేదన వేగవంతమై ప్రజల్లో భద్రతా భావం పెరుగుతుందన్నారు. ఈనాటి సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు మా గౌరవ ఎస్పీ గారికి స్టేజ్ పైన ఆసీన్ కావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే డిఎస్పీ నాగర్ కర్నూలు సార్ గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ వార్డుకు సంబంధించిన కౌన్సిలర్ శంకర్ను కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. స్టేజ్ మీద రావాల్సింది. కుమ్మెర గ్రామంలో ఇక్కడ టౌన్లో 25 కెమెరాలు మరియు కుమ్మెర గ్రామంలో సర్పంచ్ సహకారంతో 6 కెమెరాలను ఇప్పుడు మనము ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, మా ఎస్పీ గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. వీటికి సార్ ముఖ్యంగా మన గౌరవ ఎమ్మెల్సీ గారు ఫండ్ నుంచి ఒక 5 lakhs, తర్వాత ఫర్టిలైజర్స్ అసోసియేషన్ తరఫున ఒక 50,000, డాక్టర్స్ అసోసియేషన్ తరఫు నుంచి ఒక 2,40,000, కిరాణం అసోసియేషన్స్ నుంచి ఒక 45,000, క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ నుంచి ఒక 50,000, గోల్డ్ స్మిత్ అసోసియేషన్ నుంచి ఒక 8 కెమెరాలకు వాళ్ళు డొనేషన్ ఇవ్వడం జరిగింది సార్, కెమెరాస్ కోసము ఈ కమ్యూనిటీ ప్రోగ్రాంలో భాగంగా. అలాగే మెగా కంపెనీ తరఫున 3,50,000 వర్త్ రూపీస్ మనకు సార్ వాళ్ళు. అలాగే కుమ్మెర విలేజ్లో సర్పంచ్ వాళ్ళ సహకారంతో 6 కెమెరాలు 2 లక్షల రూపాయల వర్త్ రూపీస్ కూడా ఇవి వాళ్ళ సహకారంతో ఇవాళ మనము ఓపెన్ చేసుకోవడం జరిగింది సార్. మనందరికీ తెలుసు, ఒక కెమెరా 100 మంది కానిస్టేబుల్లతో సమానం. అందులో ఎలాంటి పక్షపాతం లేకుండా కెమెరాలు ఉంటే కనుక ఎలాంటి కేసులనైనా మనము ఛేదించవచ్చు. దానికి ఎగ్జాంపుల్గానే ఈ మధ్యకాలంలో మేము నాగర్ కర్నూలు పట్టణ పోలీస్ స్టేషన్లో నూతనంగా ప్రారంభిస్తున్న సీసీ కెమెరాలకు సంబంధించి వేదికలను గెలిచిన పెద్దలు నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ వర్యులు డాక్టర్ సంగ్రామ్ గారు, అదేవిధంగా డిఎస్పీ శ్రీనివాస్ యాదవ్ గారు, సిఐ అశోక్ గారు, మున్సిపల్ చైర్మన్ సురేంద్ర గారు, వైస్ చైర్మన్ రమేష్ గారు, అదేవిధంగా 5 మండలాలకు సంబంధించిన ఎస్ఐలు, ఇక్కడ విచ్చేసిన ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది, మీడియా మిత్రులకు అందరూ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, ఇది బిజినపల్లి తర్వాత ఇది 2వసారి మనము ఈ 2 సంవత్సరాల్లో సీసీ కెమెరాలు ప్రారంభోత్సవం చేసుకోవడం. ఇప్పుడే మన సిఐ గారు చెప్పినట్టు ఒక్క కెమెరా అని, అట్లానే మీరు మళ్ళీ పోలీస్ రిక్రూట్మెంట్ తక్కువ చేయదు అని చెప్తున్నాను. కాబట్టి సీసీ కెమెరాలు పెట్టిన తర్వాత ఇప్పుడే డిఎస్పీ గారు చెప్తా ఉన్నారు, చాలా మటుకు కేసులు సాల్వ్ కావడము, లేకపోతే రాబరీలు కానీ చోరీలు కానీ తక్కువ కావడం జరిగిందని చెప్తా ఉన్నాడు. కాబట్టి సంతోషం. మా ప్రజాప్రతినిధులు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు ఉన్నారు. మీ వార్డులకు సంబంధించి నెక్స్ట్ టైం ప్రతి ఒక్క వార్డులో ఇన్ని కెమెరాలు పెట్టే విధంగా, ఎందుకంటే మనకు పోల్స్ అంటారా, ఏమంటారు అది, టవర్స్ మనకు తిమ్మాజిపేట, నాగర్ కర్నూలు, బిజినపల్లి 3 టవర్స్ ఉన్నాయి. ఒక్కొక్క టవర్కు 400 కెమెరాలు పెట్టుకోవచ్చంట. మనం పెట్టుకున్నది ఇప్పుడు 32, కాబట్టి ఇంకా 300 చిల్లర కెమెరాలు పెట్టుకోవచ్చు. ఏదైతే ఇబ్బందికరం, ఈ మధ్య చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి డ్రగ్స్ గురించి, డ్రగ్స్ కానీ గాంజా కానీ, ఆ స్పాట్లలో ఏదైతే డేంజర్ స్పాట్స్ కొన్ని ఆల్రెడీ ఐడెంటిఫై చేసిండ్రు పోలీసు వాళ్ళు, ఆ స్పాట్లలో చైర్మన్ గారికి కానీ కౌన్సిలర్లకు కానీ చెప్పడం ఏంటంటే, ఆ ఇంపార్టెంట్ స్పాట్స్లలో మనం కెమెరాస్ పెట్టుకుంటే, స్టార్ట్ చేస్తే 10 కెమెరాలు 20 కెమెరాలు స్టార్ట్ చేస్తే క్రైమ్ కానీ గాంజా కానీ పిల్లలు చెడిపోవడం అని కూడా మనం కంట్రోల్ చేసే విధంగా అవుతాం. పోలీసు వాళ్ళే కాదు, మనం కూడా వాళ్ళకు సహాయపడితే ఈ క్రైమ్ కానీ ఈ యొక్క అన్వాంటెడ్
ఈ ముఖ్యంగా ఈ డ్రగ్స్ది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎట్లా సీరియస్ తీసుకుందో దాన్ని మనం కూడా మన టౌన్ డ్రగ్ ఫ్రీ గాంజా ఫ్రీ టౌన్గా తీర్చిదిద్దడానికి ఈ కెమెరాస్ సాయం తీసుకోవాలని కోరుకుంటూ ఇటువంటి వాళ్ళే కాదు మనం కూడా వాళ్ళందరికీ సహాయపడుతూ రేపు రాబోయే కాలంలో నాగర్ కర్నూల్ టౌన్ థెఫ్ట్ ఫ్రీ డ్రగ్ ఫ్రీ టౌన్గా మనం మార్చుకునే విధంగా ఇప్పుడు ప్రయత్నిస్తే సరే కొద్ది రోజులకు అవ్వచ్చు, కానీ మనం స్టార్ట్ చేయాలని పోలీస్ వాళ్ళు కూడా మనకు సహకరించాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ స్టార్ట్ చేసినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. లేకపోతే మాత్రం మీ టవర్లన్నీ కూడా మా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, మేము తీసేస్తాం అని చెప్పేసి సీరియస్గా చెప్పిన తర్వాత వాళ్ళ డీజీఎం గారు ఎస్పీ గారితో మాట్లాడి, సార్ మేము ఇస్తాం సార్, మా కంపెనీకి సంబంధించిన మీరు తీయొద్దు సార్ అని చెప్పేసి వాళ్ళ డీజీఎం గారు రిక్వెస్ట్ చేసినప్పుడు వరకు ఏర్పాటు చేసుకున్నాం. ఈ ఒక్క టవర్కు 400 కెమెరాల వరకు ఒక చేసుకునేటటువంటి అవకాశం ఉంది, అంటే కనెక్షన్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు 400 కెమెరాలు అంటే దాదాపుగా మన నాగర్ కర్నూలు మండలం మొత్తం కూడా కవర్ అయితే 5 కెమెరాలు పెట్టుకున్నట్టయితే ఆ గ్రామంలో శాంతి భద్రతలు కానీ తర్వాత ఈ నేరాలన్నిటిని కూడా కంట్రోల్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా తమ వార్డులలో కానీ తమ యొక్క గ్రామాలలో కానీ మినిమం ఒక 4-5 కెమెరాలు ఇంపార్టెంట్ ప్లేస్లలో ఒక 4-5 కెమెరాలలో ఏర్పాటు చేసినట్టయితే అన్ని కూడా ఇక్కడికి మన హెడ్ క్వార్టర్కు కనెక్షన్ చేసుకుంటే 24 గంటలు కూడా మనం అబ్జర్వేషన్ చేస్తాం. మన మనసులో అయితే మనం 24 గంటలు ఎవరు కూడా మనం అబ్జర్వేషన్ చేయలేం, కానీ ఈ కెమెరాలు ఉన్నట్టయితే మనకు 24 గంటలు మనకు అబ్జర్వేషన్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఎటువంటి చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ కెమెరాలలో రికార్డ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఊర్లలో జరిగేటటువంటి చిన్న చిన్న గొడవలు కూడా మా తప్పులేదు సార్ అని మా దగ్గరకు వచ్చి ఆర్గ్యుమెంట్ చేస్తారు. అటువంటి మరియు 4 మెగాపిక్సెల్ రిజల్యూషన్ తోటి ఉంటాయి. ఎలాంటి వైరు అవసరం లేకుండా 20 కిలోమీటర్ల పరిధిలో 400 కెమెరాలు మనం ఒక టవర్కు కనెక్ట్ చేసుకోవచ్చు. ఒక 1,00,000 రూపాయలు అయితే 4 కెమెరాలను, అట్లా 5 కెమెరాలు కానీ 4 కెమెరాలు కానీ అది కనెక్టర్లను వీటిని బట్టి డిసైడ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న విలేజ్ అనుకుంటే ఒక 4 కెమెరాలు పెట్టుకున్నా మనకి యూస్ఫుల్గా ఉంటుంది. అవి డైరెక్ట్ 20 కిలోమీటర్ల పరిధిలో ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఈ మండలం మొత్తము 20 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి. అన్ని కెమెరాలు కూడా మనకి ఇక్కడ కనెక్ట్ అవుతాయి. అక్కడ కటింగ్ అనేది ఉండదు, ఏ ప్రాబ్లం ఉండదు, వైర్ కట్ అవుతుంది అనే బాధ ఉండదు. అన్నీ మన దగ్గర చూసుకోవచ్చు కాబట్టి ఎలాంటి దొంగతనం జరిగినా, యాక్సిడెంట్ జరిగినా, ఇంకేదైనా కొట్లాట జరిగినా, ఇంకేమైనా జరిగినా కానీ మనము డిటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు, కౌన్సిలర్లు అందరూ కూడా పబ్లిక్ కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాము. అలాగే వర్తక సంఘం వాళ్ళు షాప్స్లలో కూడా పెట్టుకోవాల్సిందిగా మా తరఫున రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా కోఆపరేట్ చేసి క్రైమ్ ఫ్రీ నాగర్ కర్నూల్గా ఉండడానికి అందరూ తమ వంతు కృషి చేస్తారని, పోలీస్ శాఖకు అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాము. హైదరాబాద్లో ఈ నెల 25న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్న అరుణోదయ నాగన్న సంతాప సభను ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ప్రజా కళాకారులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మండల కమిటీ పిలుపునిచ్చింది. ఈ మేరకు గురువారం రామగుండం టౌన్ అంబేద్కర్ చౌక్ వద్ద సంతాప సభకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. సామ్రాజ్య విశ్వ సంస్కృతి, సామ్రాజ్య విశ్వ సంస్కృతి, ప్రజాకారుడు సాహిత్యం, ప్రజాకారుడు సాహిత్యం, అమర వీరులకు జోహార్, కామ్రేడ్ ప్రకార నాగన్నకు జోహార్, కామ్రేడ్ ప్రకార నాగన్నకు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య. నాగన్న విప్లవోద్యమ నాయకుడు, అరుణోదయ కళాకార రూపంలో ఉన్నటువంటి ఒక పెద్ద గొప్ప మహానుభావుడు. ఈ నెల 25న హైదరాబాద్లో నాగన్న గారి సంతాప సభకు ప్రజలు, ప్రజాస్వామికవాదులు, విప్లవ అభిమానులు అందరూ కలిసి ఏకకట్టుగా ఉండి జయప్రదం చేయగలరని కోరుతున్నాం. కాంగ్రెస్ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ నాయకులు
అన్నోదయ నాయకుడు కామ్రేడ్ అంటే తన సంస్థ పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి కామ్రేడ్ అన్నోదయ నాగన్న ఉద్యమాల గుమ్మం ఖమ్మం జిల్లాలో పుట్టినటువంటి కామ్రేడ్ అన్నోదయ నాగన్న ఈ నెల 3న అనారోగ్యంతో మరణించడం జరిగింది. కామ్రేడ్ అన్నోదయ నాగన్న 3 తరాలుగా నక్సల్బరి, శ్రీకాకుళం, గోదావరిలో రైతాంగ ప్రతిఘటన పోరాటంలో చనిపోయినటువంటి ఎందరో అమరవీరులను తన పాట ద్వారా మన కళ్ళ ముందుంచినటువంటి వ్యక్తి. అనేక సంవత్సరాలుగా పాటను మనం ఈరోజు సమాజంలో చూసుకున్నట్టయితే పాటను తమ స్వార్థం కోసం ఆ పాలక వర్గాల కాళ్ళ వద్ద తాకట్టు పెట్టినటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. కానీ ప్రజల కోసం ప్రజా ఉద్యమాల కోసం తన పాటను ఉధృతంగా కొనసాగించినటువంటి వ్యక్తి, ప్రజా ఉద్యమాలే తన చివరి గొంతుగా బతికినటువంటి వ్యక్తి కామ్రేడ్ అన్నోదయ నాగన్న మరణించడం చాలా బాధాకరం. ఆ అమరవీరుని సంస్మరణ సభ ఈ నెల 25వ తారీఖు అనగా ఎల్లుండి శనివారం రోజున సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరపబడుతుంది. కావున ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులందరూ ఈ సంస్మరణ సభకు హాజరై కామ్రేడ్ అన్నోదయ నాగన్న సంస్మరణ సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా డెమోక్రసీ పెద్దపల్లి జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. డెమోక్రసీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రామగుండం పట్టణంలో కామ్రేడు అరుణోదయ నాగన్న సంతాప సభను విజయవంతం చేయడం కోసం ఈ పోస్టులు ఇక్కడ ఆవిష్కరించడం జరుగుతుంది. కామ్రేడు అరుణోదయ నాగన్న ఇంటి పేరు పరకాల నాగన్న, కానీ అరుణోదయ సాంస్కృతిక సమైక్య గౌరవ అధ్యక్షులు రాష్ట్ర సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కమిటీ నాయకులు కామ్రేడు ఈ నెల 3 తారీఖు నాడు అనారోగ్యం కారణాల వల్ల కామ్రేడు నాగన్న చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. కామ్రేడు నాగన్న 30-40 సంవత్సరాల నుండి శ్రీకాకుళం నక్సల్బరి పోరాటం పురికిపుచ్చుకొని ఆ రోజులు ఉన్నటువంటి భూస్వాములకు వ్యతిరేకంగా, ఊర్జువాలకు వ్యతిరేకంగా తన ఆట పాట తన గలం గొంతెత్తి ఈ తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలను చైతన్యం చేయడంలో కామ్రేడ్ కీలక పాత్ర వహించినటువంటి కామ్రేడు నాగన్న ఇలా పరకాల నాగన్న కాదు, అరుణోదయ నాగన్నగా ఇలా ప్రజలకు సుపరిచితుడు అయినాడు. కామ్రేడు నాగన్న గొంతు మూగపోయింది. కామ్రేడు నాగన్న పాట ఈ దేశంలో ఉన్నటువంటి కష్టజీవుల నుండే పుట్టినటువంటి పాట. కామ్రేడు నాగన్న విప్లవోద్యమానికి అనేక నిర్బంధాలకు ఒడిదుడుకులు లేకుండా నిర్బంధాలను ఓదర్చి కామ్రేడు నాగన్న అనేక ఉద్యమాలలో పాల్గొని కామ్రేడు పాటతోని ఇలా ప్రజలను చైతన్యవంతం చేసి ఈ దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం కావడం కోసం కామ్రేడు నాగన్న ఎన్నికలు కృషి చేసినటువంటి చరిత్ర కామ్రేడు నాగన్న. ఇలా నాగన్న మన మధ్యలో లేకపోవచ్చు, కామ్రేడు నాగన్న ఇలా మన అందరిలో లేకపోవచ్చు, కానీ నాగన్న ఏదైతే జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గురువారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువపల్లయ్య ఆధ్వర్యంలో పీడీఎస్యూ, ఏఐఎస్ఎఫ్, యుఎస్ఎఫ్ఐ తదితర విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గద్వాల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోరాడతాం విద్యాల సమస్య తీరే వరకు, పోరాడతాం విద్యాల సమస్య తీరే వరకు. రాజ్యం ఇదే మీ రాజ్యం, మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. జంతర్ మంతర్ దగ్గర మరి దేశంలో సంబంధించిన విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ కూడా న్యాయం కోసం, ప్రజాస్వామ్య హక్కుల కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం మరి ఢిల్లీలో 20 రోజుల నుంచి మరి పోరాటం జరుగుతూ ఉంది. ఇవాళ దేశంలో దాదాపు 23 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతున్న కేంద్ర ప్రభుత్వం నీటి లీకేజ్ పేపర్ను లీకేజ్ చేసి విద్య వ్యాపారంగా మార్చుకుంటూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమని ఇవాళ దేశ యువత ప్రశ్నిస్తూ ఉన్నది. మీరు దీనికి సమాధానం చెప్పకుండా ఇవాళ నిర్బంధిస్తూ ఉన్నారు, ఇవాళ దాడులు చేస్తూ ఉన్నారు, ఇవాళ స్వచ్ఛందంగా వాయిస్ వినిపిస్తూ ఉన్నాము ప్రజాస్వామ్యంలో. మీరు చేసిన దోపిడిని, మీరు చేసిన నీటి లీకేజ్ని అందుకోసమే మేము ఏం కోరుకుంటున్నాం, మేమేం అడుగుతున్నాం, మేమేం ప్రశ్నిస్తున్నాం. ఈ ప్రజాస్వామ్యంలో, ఈ భారతదేశంలో మరి న్యాయం జరగాల, యువతకు న్యాయం జరగాల. మరి మీరు చేసినటువంటి
ఇటువంటి నీటి లీకేజ్ పేపర్ను ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని తక్షణమే రాజీనామా చేయాలని ఈ దేశ యువత కోరుకుంటా ఉంటే ఇవాళ మీరందరూ మరి నిర్బంధిస్తూ ఉన్నారు. నాటు చార్జీ జరుగుతూ చూస్తూ ఉన్నాం. ఇవాళ జంతర్ మధ్య ఢిల్లీలో మరి భయంకరమైన దాడులు జరిగినా కూడా కొట్టండి అని అంటున్నారు విద్యార్థులు ఇవాళ. కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వానికి స్వయం ఉంటే, కేంద్ర ప్రభుత్వానికి ఈ దేశ పైన చిత్తశుద్ధి ఉంటే, కేంద్ర ప్రభుత్వానికి ఈ రాజ్యాంగం పైన ప్రేమ పక్కువ ఉంటే ఖచ్చితంగా తక్షణమే మరి ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉన్నాడో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఈరోజు పెద్ద ఎత్తున గద్వాల జిల్లా కేంద్రంలో అన్ని విద్యార్థి సంఘాల ఐక్య వేదికలో మరి శాంతియుతంగా నిరసన ర్యాలీ చేయడం జరిగింది. సంఘటన ఏదైతే ఉందో హీట్ పేపర్ లీక్ అయిందని ఎంతో మంది విద్యార్థులు ఎంతమంది దగ్గర ఆందోళన చేస్తూ ఉంటే భారతదేశ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులను లాఠీ చార్జ్ చేసి, టియర్ గ్యాస్ ఇచ్చి, అలాగే వాటర్ ట్యాంకులతోటి దాడులు చేసి, అరెస్టులు చేసి ఈరోజు బీజేపీ ప్రభుత్వం, దేశ ప్రధాని అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్ వీళ్ళందరూ కలిసి భారతదేశ ప్రభుత్వాన్ని, ఈ డెమోక్రసీని మొత్తాన్ని ప్రజాస్వామ్యం కూలి చేసి ఈరోజు నిరుద్యోగులైనటువంటి విద్యార్థులను కూడా వాళ్ళ అస్తిత్వం, ఆత్మగౌరవం పైన కూడా దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ సెషన్స్ నడుస్తున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం పైన అందరూ యావత్ విద్యార్థి సంఘ తరఫున, కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల తరఫున 1-5 డిమాండ్లు ముందుగా చేస్తున్నాం. ఇప్పుడు తక్షణమే విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ కానీ, అలాగే హోంశాఖ మంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెంటనే రాజీనామా చేయాలి. అలాగే పార్లమెంట్ సెషన్ సమావేశంలో ఏదో సమావేశం జరుగుతూ ఉందో ఆ సమావేశాల్లో విద్యార్థులపై హీట్ పేపర్ లీకేజ్ పై తక్షణమే సమావేశం ఏర్పాటు చేయాలి, చర్చ జరపాలి. అలాగే 20 మంది పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళకి నష్టపరిహారం చెల్లించలేదు. వెంటనే నష్టపరిహారం చెల్లించాలని. ప్రభుత్వ శాఖల పనితీరుకి క్షేత్రస్థాయిలో మెరుగుపడి ప్రజలకు నాణ్యమైన, పారదర్శకమైన సేవలు అందేలా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. గురువారం పెద్దపల్లి, ధర్మారం, జూలపల్లి మండలాల్లో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ పెద్దపల్లి పట్టణంలోని ప్రగతినగర్ ఎంపీపీఎస్ పాఠశాల, ప్రభుత్వ సమీకృత సంక్షేమ బాలికల హాస్టల్ సముదాయం, పెద్దపల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి ఎంపీపీఎస్ జెడ్పీహెచ్ఎస్ అంగన్వాడీ కేంద్రం, రాగినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, రాగినేడు జెడ్పీహెచ్ఎస్, బొంపల్లి జెడ్పీహెచ్ఎస్ ప్రాథమిక పాఠశాల, ధర్మారం మండలంలోని పైడిచింతపల్లి గ్రామంలో జరుగుతున్న భూముల రీసర్వే, జూలపల్లి మండలంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. Third, fourth, fifth. Every year మనకి స్ట్రెంత్ పెరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఎక్కువ ఉంటాయి అడ్మిషన్స్. నేను చేయించాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 70,000 ఉద్యోగాలు కల్పిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని కేటీఆర్ చేసిన సవాల్పై రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడిన తీరు హాస్యాస్పదమని, ఉద్యోగాలపై అవగాహన లేని మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్, బీఆర్ఎస్ నాయకులు హరీష్ రెడ్డి, కౌశిక హరి పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేటర్లు సమానం నీదే బాధ్యత. ఎవరన్నా అందరికి
వచ్చిండు ఉన్నాడు. సమాన పిల్లి జర పిల్లి పక్క కూర్చొని పెట్టుకో. పూర్వకమైన ఉద్యమ వందనాలు. స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ కేటీఆర్ గారి మీద 70,000 ఉద్యోగాల విషయంలో మేము ఉద్యోగాలు ఇచ్చాము. ఆ పత్రాలను కూడా చూపిస్తాము. రాజీనామాకు సిద్ధం కావాలి అని రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గత 2 రోజుల క్రితము మాట్లాడినటువంటి ఆ యొక్క సందర్భం విషయంలోనే ఈ యొక్క పాత్రికేయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ ముఖ్యమంత్రులు ఏం మాట్లాడతారు, వాళ్ళ మంత్రులు ఏం మాట్లాడతారు, ఏమన్నా ఐడియా ఉన్నదా? మొన్న కేటీఆర్ గారు యువ సంగ్రామ సదస్సులో వీడియోలతో సహా చూపించినారు ఎవరెవరు ఏమేం మాట్లాడారని. ఊటకో మాట మాట్లాడిండు. వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలు మనం భర్తీ చేస్తాం. 56,000 అని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తాడు. బట్టి విక్రమార్క వివరిస్తారని అడుగుతున్నాను మిత్రుడు. ఉద్యోగ వృత్తి 6 గ్యారెంటీల్లో కానీ నేను డీప్లో కానీ 6 గ్యారెంటీల్లో కానీ నేను డీప్లో కానీ చెప్పలేదు. వివిధ రంగాల్లో 56,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ. మేము ఇప్పటికీ 80,000 ఉద్యోగాలు ఇచ్చాం 2 సంవత్సరాల్లో. 25,000 ఉద్యోగాలు ఇచ్చినప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి సంవత్సరానికి కాదా 2 లక్షలు? లేదు, మా టర్మ్ లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాము. అధికారంలోకి వచ్చిన తర్వాత 60,000 ఉద్యోగాలను నిర్మాణం జరిగింది. పొంతలమైనటువంటి మాటలు, మోసపూరితమైనటువంటి మాటలతోని ఈ ప్రజలను ఇంకా మభ్య పెట్టాలని చూడడమే కాకుండా తెలంగాణ కోసం, తెలంగాణ భవిష్యత్తు తరాల కోసం లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి విధంగా ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి హైదరాబాదు నువ్వు భారతదేశంలోనే ఒక గొప్ప రాజధాని, అన్నిటికంటే గొప్ప రాజధానిగా ఉన్నటువంటి విధంగా చేసినటువంటి గొప్ప నాయకుడు కేటీ రామారావు గారిని పట్టుకొని రాజీనామాకు సిద్ధం కావాలి, అబద్ధాలు ఆడుతున్నారు, ఇంకా మోసం చేస్తున్నారని. ఎవరు మోసం చేస్తున్నారు? ఎవరు అబద్ధాలు ఆడుతున్నారు? మీరు అబద్ధాలు ఆడుతున్నారు, మీరు మోసం చేస్తున్నారు. కేసీఆర్ గారి హయాంలోనే నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి ఉద్యోగాలను ఖాళీ నియామక పత్రాలు ఇచ్చి ఇలా మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారా? మీ హయాంలో 10,000 మాత్రమే నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు. 60,000 మా హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చినాయి, మా హయాంలో ఎగ్జామ్లు పెట్టి, మా హయాంలో జరిగినటువంటి ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత మీరు పత్రాలు ఇచ్చి మేము 75,000 ఇచ్చినామని చెప్పేసి ఊకదంపుడు ఉపన్యాసాలు చేసుడు కాదు. రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు 2.5 ఏళ్ళు మీరేం మాట్లాడిండ్రు, ఏం చేసిండ్రు ప్రజలు చూసిండ్రు. ఇవాళ మీరు నిజంగా ఈ 70,000కు సంబంధించినటువంటి ఉద్యోగాల విషయంలో 60,000 ఉద్యోగాలకు గతంలో ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో నోటిఫికేషన్లు కానీ తర్వాత అన్నింటినీ ఎగ్జామ్స్ కానీ నిర్వహణ చేసిందనేది మేము అంటున్నాం. మీరు నిజంగా దానికి కట్టుబడి ఉంటే, మీకు నిజంగా అవగాహన ఉంటే మీరు రాజీనామాకు సిద్ధం కండి. నేను ఈ రాజకీయాల నుంచి వెళ్ళే నేను తప్పకుండా రాజకీయాలలో నేను మొత్తానికే ఉండా. నువ్వు రాజీనామా చెయ్యి, నేను ఈ రాజకీయానికి సంబంధించి పూర్తి రాజకీయ పరంగా నేను రాజకీయ సన్యాసమే తీసుకుంటా. మరి సిద్ధంగా రేపు నడి చౌరస్తాలో చర్చకు పెట్టుకుందాం. మా నాయకులందరం కూడా మేము వస్తాం. ఏ నియామకాలు ఎట్లిచ్చినాము, ఏ నియామకాలు ఏం చేసినాము. కేసీఆర్ గారి హయాంలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో 14 ఏళ్లలో 2,30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినాం.
ఉద్యోగాలు ఇచ్చినాం, 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఈ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన నాటి నుండి మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రాష్ట్రాలలో ఉన్నదో ఏ రాష్ట్రంలోనైనా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలు 1,00,000 పైచీలకు 1,60,000 ఉద్యోగాలు ఏ రాష్ట్రంలోనైనా ఇచ్చిండ్రా చూపి నువ్వు రాజీనామాకు సిద్ధమైపోయి ఇలా గణేష్ చౌక్ చౌరస్తాకు రావాలి. ఏ రోజంటే ఆ రోజు మేము చర్చకు సిద్ధము, దేనికంటే దానికి సిద్ధము. ఇట్లా గొప్ప నాయకుడు కేసీఆర్ గారు, గొప్ప నాయకుడు కేటీ రామారావు మీద కేసీఆర్ గారి మీద మాట్లాడేటువంటి నైతిక హక్కు మీకు లేదు. కాళేశ్వరం విషయంలో మాట్లాడుతా ఉన్నావు. కాళేశ్వరం పక్కకు గోదావరి 5 ఏళ్ళు నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పడవల పోటీలు పెట్టినాం. సముద్రాన్ని తలపించే విధంగా గోదావరి ఉండే. నువ్వు 2.5 ఏళ్ళు అయింది కదా, ఎన్నడన్నా గోదావరి నిండుకుండలా ఉంచగలిగినవా? కన్నెపల్లి పంప్ హౌజ్ను ప్రారంభం చెయ్యి అని శక్తి నీకున్నదా? నువ్వు అడగగలుగుతావా ముఖ్యమంత్రిని? ఇలా ప్రజలకు అవసరం ఉన్నాయి మాత్రం అడగవు. పార్టీ కోసం మెప్పుల కోసం మీ మహేష్ గౌడ్ గారే చెప్తా ఉన్నారు కదా 56,000 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని. మరి నువ్వు 70,000 అంటావు. అసలు మెప్పు కోసం మాట్లాడు కాదు, వాస్తవాన్ని మాట్లాడాలి. రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు ఇప్పటికైనా ప్రజలను తప్పుదోవ పట్టిస్తే ఊరుకునేది లేదు. కేటీ రామారావు గారిని ఏమన్నా కూడా ఊరుకునేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించిందని, మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీని తుంగలో తొక్కిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ముందస్తుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. గిఫ్ట్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్, బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి, విజయారెడ్డి, టీబీజీకేఎస్ అధ్యక్షుడు రాజిరెడ్డి, ఆటో యూనియన్ నాయకులు రవికుమార్ పాల్గొన్నారు. కొంతమందికి 40 మందికి చేయడం జరుగుతున్నది. ఇంకా రాబోయే రోజులలో వాళ్ళందరూ అన్నదమ్ములు, ఆత్మీయులు, అనురాగాలు ఆగమైపోతున్న ఈ సమాజంలో ఎవరు మనకు ఎక్కడ కూడా వచ్చి ఒక అమెరికాలో జాబ్ ఎక్కడానికి కోరుకోవడం నిజంగా మనందరి అదృష్టం. మిత్రులారా, సహాయానికి ముందుకు రాకపోతే కోట్ల రాజ్ కుమార్ గారి కుటుంబ సభ్యుల తర్వాత ఇల్లందుల రమేష్ గాంధీనగర్, తోట శ్రీనివాస్ ఎన్టీపీసీ వారి కుటుంబ సభ్యులు. ఎన్టీపీసీ దయచేసి ఏ అడ్డా అయితే మనం ఇస్తున్నామో ఆ అడ్డా అధ్యక్షులు కుటుంబ సభ్యులతో పాటు ఆ అడ్డాకు సంబంధించినటువంటి నాయకులు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి అలంకారాన్ని గారిని కేక్ కటింగ్ లో పాల్గొవాల్సిందిగా కోరుతా ఉన్నాం. నాయకత్వం జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ. మన కోరికంటి చెన్నా మీరు పెట్టండి. గౌరవనీయులు మా ఈ టీం తరఫున క్షమించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే 2 రోజుల ముందు ఫ్లెక్సీ తయారు చేసినాం. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా మంది మురళి అన్న గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు పెద్దలు. వాళ్ళందరూ కూడా ఈ రోజుల్లో ఏదైనా అవసరం ఉంటే ఎవరన్నా అడిగితే 500 ఇస్తే మళ్ళీ తెల్లారే ఏమైంది భయాన్ని రావాల్సిందిగా కోరుతాను. గౌరవనీయులు వ్యాల హరీష్ రెడ్డి ఫౌండేషన్ ఆటో కార్మిక సేవా సమితి నియోజకవర్గ గత సంవత్సరం నుంచి సారు గోవర్ధంగా లేకున్నా
అమరికలో ఉన్నామని ముఖ్య ఉద్దేశం గడిచినటువంటి 2.5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నో హామీల్లో భాగంగా మీకు ఇచ్చినటువంటి ప్రధాన హామీ ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామన్నారు. అట్లాగే ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తా అన్నారు. ఇవి రెండు కూడా మీకు ఇవ్వకుండా ఈ రెండింటి వల్ల బాధితులుగా అయ్యేటువంటి ఇంకొక మన కార్యక్రమం మంచిదా కాదని నాకైతే అర్థం కాదు, కానీ మహిళలకు ఫ్రీ బస్ అనేది పెట్టింది. ఈ పార్టీలు కూడా అన్ని పార్టీలు పునరాలోచించుకునే పరిస్థితి వచ్చింది. మహిళలు సంతోషంగా లేరు, వాళ్ళకు ఫ్రీ ఇస్తున్నామని చెప్పేసి పురుషులకు డబ్బులు ధరలు తెచ్చి దీనివల్ల ఎవరు ఆటో ఎక్కలేని పరిస్థితి అలా ఇలా ప్రతి ఒక్కరి జీవితం రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఆటో డ్రైవర్ల జీవితాలు. అందుకే కేటీఆర్ గారు ఎప్పుడైతే ఆయన మంత్రిగా అయినారో 2014లో 12 ఏళ్ల క్రితం అనుకుంటా, ప్రతి జన్మదినం సందర్భంగా తనకు అశేషమైనటువంటి ఫాలోవర్స్ ఉంటారు. కోట్లాది మంది వీరాభిమానులు ఉంటారు కేటీఆర్ గారు. కేటీఆర్ గారు ఆ 14 ఏళ్ల కిందనే ఒక గొప్ప ఆలోచన చేసింది. నా బర్త్డే రోజు ఫ్లెక్సీలు, ఈ పటాకం పెంచుడు, ఈ కేక్ కట్ చేసుడు, బొకే ఇచ్చుడు, ఇవన్నీ పక్కన పెట్టుడు. దయచేసి నా అభిమానులు ఎవరైనా కానీ, ఎవరైనా లేదోళ్ళకి పేదోళ్ళకి ఎవరికైనా కానీ వాళ్ళ ముఖంలో చిరునవ్వు చూపించే విధంగా ఒక గొప్ప కార్యక్రమం గిఫ్ట్ స్మైల్ అనే ఒక కార్యక్రమం వారు పిలిపించారు దాదాపు 14-15 ఏళ్ల కింద. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్వయాన కేటీఆర్ గారి ప్రతి సంవత్సరం కనీసం 2 నుంచి 3 వేల మంది విద్యార్థులకు సిరిసిల్ల కానివ్వండి, వేములవాడ కానివ్వండి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, హైదరాబాద్ వీల్ చైర్లు ఇచ్చారు, ఒకసారి ల్యాప్టాప్ ఇచ్చారు. ప్రతి ఒక్క సంవత్సరం ఏదో ఒక మరి వర్గం ప్రజలకు ఆదుకుంటూ మాలాంటి యువకులకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నటువంటి మరొక విషయంలో నాకు ఒక గొప్ప ఆలోచన వచ్చింది. మా మిత్రుడు కడాల శ్రీధర్ గారు చెప్పిండు, ఇప్పుడు దాదాపు ఇందాక అన్నగారు చెప్పినట్టు, హరణ గారు చెప్పినట్టు దాదాపు ఆటో డ్రైవర్ల మీద ఆధారపడినటువంటి కుటుంబాలు అన్ని కూడా ఒక 14,000 కుటుంబాలు. మరి 14,000 కుటుంబాల జీవితాలు గల ఆగమైపోయేటువంటి జీవితాల్లో ఎంతో కొంత చిరు సాయం అంటే మరణించిన కుటుంబాలకు ఈ ప్రభుత్వం ఏదైతే ఇచ్చి హామీ ఎగ్గొట్టిందో ఆ ఎగ్గొట్టినటువంటి హామీ మేము నెరవేర్చాలని ఒక సంకల్పంతో ముందుకు వచ్చి కార్యక్రమం దాదాపు 2 ఏళ్ళ నుంచి దగ్గర తీసుకున్నాం. గత ఏడాది కూడా 15,000 మంది మా దురదృష్టవశాత్తు మరణించినటువంటి ఆటో డ్రైవర్లకు ఇచ్చాం. ఈ ఏడాది కూడా దాదాపు 40-42 మంది కూడా ఇంట్లో వచ్చారు. ఈ 42 మంది కూడా మరి ఎంతో గర్వంగా ఎంతో బాధ కూడా ఉంటుంది ఒకరు, ఎందుకంటే వీళ్ళందరూ కష్టపడి మరి జీవనోపాధి పొందేటువంటి ఈ కుటుంబాల్లో లేదా పెద్దదికి పోతున్నటువంటి కుటుంబాలు చాలా మంది చూస్తుంటే బాధ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ పిల్లలతో వచ్చారు, తల్లులతో వచ్చారు. సో వాళ్ళందరికీ ఎంతో కొంత వాళ్ళ జీవితాల్లో కేటీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకే, ఎందుకంటే నాకు ఆదర్శప్రాయుడు కేటీఆర్ గారి ఇన్స్పిరేషన్ ఉంది. నాలాంటి కోట్లాది మంది మరి యువకులకు అనేది నాయకులకు ఇందాక చంద్రాన్ని చెప్పినట్టు 9 కార్యక్రమాలు చేస్తున్నట్టు ఎంతో మందికి అభిమాన నాయకులు ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఇంకొక స్మైల్ కింద మన కుటుంబాలలో కొంత ధైర్యాన్ని నింపేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి సోదరుడు వాళ్ళ హరీష్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ వారికి ఉన్న అతిథులు గౌరవనీయులు, ఈరోజు సమాజంలో ఆపదలో ఉన్నటువంటి వాళ్లకు ఆదుకోవడం కోసం ముందుకొచ్చేటువంటి నాయకులు కేటీ రామారావు గారు అనేది ఇవాళ తెలంగాణ యావత్తు సమాజం అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా మా భావితరం తెలంగాణ నాయకుడు కేటీ రామన్న అని చెప్పేసి ఇలా కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రజలకు భరోసాను కల్పించేటువంటి పార్టీ. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అనంటే పేద కుటుంబాలను ఆదుకునేటువంటి పార్టీ. ఇవాళ అమెరికాలో ఉండి ఉద్యోగం చేసుకునేటువంటి ఒక వాళ్ళ హరీష్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి కూడా కష్టాలు లేవు. ఇవాళ కష్టాలు ఉన్నటువంటి వాళ్లకు ప్రభుత్వం లేకున్నా మేము ఆర్థిక పరంగా విహెచ్ఆర్ ఫౌండేషన్ నుంచి వెళ్ళి సహాయం అందిస్తామని చెప్పేసి గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరుగుతూ ఉన్నది. నిజంగా బీఆర్ఎస్ పార్టీలో
మా కేసీఆర్ గారు, కేటీ రామారావు గారు చెప్పినటువంటి పరిపాలనలో భాగంగానే ప్రజలకు ధైర్యాన్ని నింపడం, ప్రజలకు అండగా ఉండడం, కష్టాలలో ఉన్నటువంటి వాళ్ళను కాపాడుకోవడం, ఇది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం నేర్పినటువంటి ఒక గొప్ప అంశం. దానికి అనుగుణంగానే వాళ్ళ అధికారం లేకున్నా కూడా కష్టాలలో ఉన్నటువంటి ఎవరినైనా కూడా ఆదుకున్నటువంటి కార్యాచరణ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం రామగుండం నియోజకవర్గంలో చేస్తా ఉన్నది. ఈరోజు అధికారం వచ్చి 2.5 ఏళ్లు గడిచిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఎవరిని కూడా ఆదుకున్నటువంటి పాపాన పోలే. మనం చాలా మంది నాయకులను చూస్తా ఉన్నాం, గతంలో చూసినాం, ఇప్పుడు చూస్తా ఉన్నాం. అధికారం ఉంటే ఇంకా ఎక్కువ సహాయం చేయాలి, అధికారం లేకున్నా కూడా సహాయం చేస్తేనే నాయకుడు అని అంటారు. కానీ ఇలా గోదావరి కనిలో ప్రత్యేకంగా ఆటో డ్రైవర్లందరూ కూడా ఇలా ఈ ప్రభుత్వం నుంచి మాకు ఏ సహాయం అందుతుంది, మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఇలా చేతులు ముందుకు చాచి ఇలా వేడుకుంటున్నటువంటి సందర్భంలో కూడా ఇలా ఎవరి నుంచి కూడా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చలేదు. ఇలా కుటుంబాలను కూడా రోడ్డు మీద పడ్డటువంటి కుటుంబాలను ముఖం కూడా చూడడం లేదు. మరి ఇంకా వాళ్ళను హరిఘోష పెడుతున్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి ఈ యొక్క నేపథ్యంలోనే కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా, జన్మదినం అంటే జనరల్ గా కేకులు కట్ చేసి ఫ్లెక్సీలు పెట్టుకొని రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. మా కేటీఆర్ గారు మాకు చెప్పింది ఒకటే, పేదల కుటుంబాలలో చిరునవ్వులు చూసేటువంటి కార్యక్రమాన్ని చేయాలి, పేదల కుటుంబాలలో ఒక వెలుగులు నింపేటువంటి కార్యక్రమాలను చేయాలని. మేము ఇండియాలో ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు చేసినాం. చిన్న పిల్లలకు సైకిళ్ల పంపిణీలు చేసినాం, స్కూల్ పిల్లలకు గోలువాడ గ్రామంలో 45 స్కూల్లో సైకిళ్ల పంపిణీ చేసినాం సొంత డబ్బులతో. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు చేసినాం అధికారంలో ఉన్నప్పుడు. మేము అధికారంలో లేకున్నా కూడా మా నాయకత్వం, మా హరీష్ రెడ్డి గారు ఒక ముందు భాగాన ఉండి మీకందరూ కూడా ఇలా 10,000 10,000 చెక్కులను ఇవ్వడం అనేది చాలా సంతోషం. హృదయపూర్వకంగా హరీష్ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, నీట్ పరీక్ష అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఉపయోగించుకుంటున్నారని ఆరోపిస్తూ గోదావరికని చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి మాట్లాడుతూ నీట్ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని, సంబంధిత దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయని తెలిపారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ అదైతేనేమో సైలెంట్ గా కోఆపరేట్ చేస్తారు. మేము కనీసం 5 నిమిషాలు మేమేం చెప్తాము, స్లోగన్స్ ఇచ్చుడే కదా. ఈ దేశంలో 60 ఏళ్ళు అధికారాన్ని అనుభవించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంటు సమావేశాలు నడుస్తున్నటువంటి సందర్భంలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా పార్లమెంటులో తను అనుకున్నటువంటి అంశాన్ని మాట్లాడాల్సింది పోయి ఎంపీలను వేసుకొని ప్రధాని నరేంద్ర మోదీ గారి ఇంటిని ముట్టడించడం అనేది నిజంగా కూడా అత్యంత అమానుషంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ విద్యార్థులను రెచ్చగొట్టేటటువంటి విధంగా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ ఇవాళ
కేవలం రాజకీయ పబ్బం గడుపుకునేటువంటి అసమర్థ నాయకుడు ఈ దేశంలో రాహుల్ గాంధీ. ఇవాళ నిజంగా కూడా సిగ్గనిపిస్తూ ఉన్నది. యావత్ ప్రజాస్వామ్యం ఇవాళ తలదించుకునేటటువంటి పని రాహుల్ గాంధీ చేసిండు. ఇవాళ మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్తా ఉన్నది? ప్రశ్నించమని, మాట్లాడమని చెప్తా ఉన్నది. అది కాకుండా ఇవాళ విద్యార్థుల యొక్క విద్వేషాలను రెచ్చగొడుతూ ఇవాళ ఈ దేశంలో అల్లకల్లోలాలను సృష్టిస్తున్నటువంటి ఈ రాహుల్ గాంధీ కార్యకలాపాలని వాళ్ళ ఎండగడుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు నిరసన కార్యక్రమాల్ని చేపడుతూ ఉన్నాము. ఇవాళ వచ్చేటువంటి రోజులలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాలలో భూస్థాపితమైంది. ఇవాళ వచ్చేటువంటి రోజులలో మీరు ఈ దేశంలో తిరగలేనటువంటి పరిస్థితిని తెచ్చుకోవద్దని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాము. ఈ విధానాలను మానుకోమని చెప్పి హెచ్చరిస్తూ ఈరోజు గోదావరిఖని పట్టణంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఇవాళ రాహుల్ గాంధీ దిష్టి బొమ్మని ఖచ్చితంగా దగ్ధం చేస్తాము. ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాము కాంగ్రెస్ పార్టీ నాయకులను. ఇలాంటి విధానాలను మీరు మున్ముందు కొనసాగిస్తే భవిష్యత్తు లోపల మీకు ఈ దేశంలో పుట్టగతులు లేకుండా పోతారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకం. అందుకే మేము ఈరోజు నల్ల బ్యాడ్జీలతోటి నిరసన తెలుపుతా ఉన్నాము. ఈరోజు సమాజం మిమ్మల్ని క్షమించదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. భారత్ మాతాకి భారత్ మాతాకి జై బీజేపీ జై. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.